దాని వలన ఈ ప్రాబ్లం డెసిషన్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు ఏదో జాయిన్ అవుతారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కావాలని శాంతం పొత్తు లేకుండా వెళ్తున్నారు. అలాంటి ప్రపోజల్ ఏమన్నా మీ పార్టీ వైపు నుంచి వెళ్ళిందా? లేదు సార్, నేను అంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే మమ్మల్ని ఎన్డీఏలోకి అంత లాస్ట్ టైం కూడా మమ్మల్ని ఆహ్వానించారు తెలుగుదేశం వెళ్ళిపోయిన తర్వాత. సో మేమైతే వాళ్ళని ఆహ్వానించడం తప్పంటలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఒక జాతీయ పార్టీగా వాళ్ళు అనేక పార్టీలను ఆహ్వానిస్తారు. దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించారు రమ్మని. మేము సున్నితంగా తిరస్కరించాము ఎవరితో జాయిన్ అవ్వమని. ఇప్పుడు కూడా ఎన్డీఏలోకి మమ్మల్ని జాయిన్ అవ్వమని మేము ఎప్పుడు 2019 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాతే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడే మమ్మల్ని ఆహ్వానించారు. మా కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తామన్నారు. సో మేము ఎవరితో వెళ్ళమని చెప్పాం. సో వాళ్ళు అడిగిన దాన్ని మేము తప్పుపట్టట్లేదు, కానీ మేము వెళ్ళాం. మా స్టాండ్ ఇది క్లియర్ గా ఉంది. ఎందుకంటే మేము అవతల పార్టీని తక్కువ చేసి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నవీన్ పట్నాయక్ గారిని కూడా అడిగారు, ఇంకా చాలా మంది అడుగుతారు. నితీష్ కుమార్ గారు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, రకరకాలు ఉంటా ఉంటాయి. సో మేమైతే వెళ్ళదలుచుకోలేదు సాయి గారు. మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పొత్తుని పెట్టుకుంటానంటే మేము వెళ్ళి పొల్లలు పెట్టేటటువంటి అంశం అస్సలు ఉండదు అంటున్నాం. వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ముగ్గురు కలిసి వెళ్ళనండి. బట్ రాజకీయంగా మేము అంటాం మీకు సింగిల్ గా వచ్చే సత్తా లేదా అని చెప్పి పొలిటికల్ గా అడుగుతాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే మేము సింగిల్ గా వెళ్తున్నప్పుడు మీరు మేము బలహీనంగా ఉన్నామని ప్రచారం చేస్తున్నప్పుడు మేము ఏమంటాం, మేము బలహీనంగా ఉంటే మీరు ఎందుకు ఇంతమంది కలవాల్సిన అవసరం ఏంటి, మీరు నిజంగా బలంగా ఉంటే మీరు సింగిల్ గా రావచ్చు కానీ డెఫినెట్లీ అడుగుతాం. బట్ వాళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకొని వెళ్తానంటే మేమెవరు ఆపడానికి? అయినా మేము చెప్తే 2014 ఎన్నికలు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారా? మేము చెబితే విడిపోయారా? మేము చెబితే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? అలా కాదు కదా. సో మేము చెబితే ఏమన్నా లోకేష్ గారికి, అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారా? సో వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. దాంట్లో మేము తలదూర్చలుసుకోవాలి. మేము అసలు అటువంటి అంశాలే, పొలిటికల్ అంశాలు ఎప్పుడు మాకు మోడీ గారితో డిస్కషన్ రావు సార్. మోడీ గారితో కానీ, అమిత్ షా గారితో కానీ. ఎందుకంటే మాది ఇండివిజువల్ రాజకీయ పార్టీ, వాళ్ళతో మాకు సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, నేను శాంతిప్రసాద్ అన్న కోపం రావచ్చు, అనేక డిబేట్లో మేమిద్దరం కూడా వాదనలు ఆడుకుంటున్నాం. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే, మీరు మొన్నటిదాకా మేము ఆశించే స్థాయిలో లేము, శాసించే స్థాయిలో ఉన్నామని అన్నటువంటి వాళ్ళు ఈరోజు 24 సీట్లకే బెండ్ అయిపోయినప్పుడు మీ బలం అంతే అని మీరే ఓపెన్ గా చెప్తున్నారు. అంటే మాకు అంతకంటే పోటీ చేయడానికి మాకే లేదు, మేము అంతకే పరిమితమని మీరు చెప్తున్నారు. మీ తోటి పార్ట్నర్ మీరు తీసుకురావాలనుకుంటున్నటువంటి బీజేపీకి 4 అంటే మీరు అన్నారు, సారీ టు సే ముష్టి అనేవాడు బీజేపీ ఆ విధంగా ఒప్పుకోదని. కానీ ఆ ముష్టికే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి రాస్తున్నప్పుడు కనీసం మీరు ఖండించలేని స్థితిలో ఉన్నారు కదా. ఆ ఖండించలేని స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు అవతల, అదేంటి ఇంత పరిస్థితి బీజేపీకి, అక్కడేమో 400 గెలుస్తామని చెప్తున్నారు, 370 సింగిల్ గా అంటున్నారు, మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నప్పుడు ఒక రాష్ట్రంలో ఏదో మనకు ఒక సీట్ వచ్చినా చాలు అనేటటువంటి ఆ స్థాయి కోసం దిగజారి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు సార్. ఎందుకంటే బీజేపీ ఆ స్థాయికి దిగజారి వాళ్ళు ఇచ్చే 4 అసెంబ్లీ సీట్లకి పరిమితమై వెళ్తే దేశవ్యాప్తంగా బీజేపీకి ఎఫెక్ట్ పడినట్టు. ఎందుకంటే ఖచ్చితంగా మిగిలిన రాజకీయ పార్టీలు గమనిస్తాయి కదా అక్కడ, అదేంటి మీరు 4 అసెంబ్లీ సీట్లు తీసుకోవడం ఏంటో స్టేట్ లో అని చెప్పి. సో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ వేరే స్టేట్ల మీద కూడా పడుతుంది. కాబట్టి ఆ సంఖ్యకైతే పరిమితం కాదు, కొంత మెజారిటీ సంఖ్య. మీరు అన్నట్టుగా లాస్ట్ టైము 12 చోట్ల పోటీ చేశారు, అంతేగా సార్? 12 చోట్ల పోటీ చేశారు లాస్ట్ టైం. 13 ముందు అనౌన్స్ చేశారు, 14 అనౌన్స్ చేసి ఒకటి తీసేశారు. మన ఈయన పూడి తిరుపతిరావు గారి నియోజకవర్గం తీసేసి 13 ఇచ్చి 3 మళ్ళీ బీ ఫారాలు ఇచ్చారు. అదే వాళ్ళు పోటీ